హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు టియానాస్ కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ చట్నీతో షేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని బ్రేక్ఫాస్ట్లోకి మంచి చట్నీ అండి. టమాటా పల్లి చట్నీ. మీకు వారం రోజుల ముందుగా నేను కెంపు చట్నీ తయారు చేసి పెట్టాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు నేను పల్లి టమాటా చట్నీ బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్ట్గా ఉండే చట్నీ అండి. తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చట్నీ చాలా టేస్ట్గా ఉండే చట్నీ రెడీ అవుతుంది. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసి. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్రేక్ఫాస్ట్ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ రేపు నేను జొన్నలతో దోశ వేస్తున్నాను. దానిలోకి చేస్తున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొను ఆయిల్ యాడ్ చేసి 1/2 కప్పు పల్లీలు యాడ్ చేస్తున్నాను. పల్లీలు ముందుగా వేయించుకుందాము. ఇవన్నీ కూడా వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయిపోయాయి కదా, ఇలా వేయిపోయిన వెంటనే ధనియాలు యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూను ధనియాలు యాడ్, అలాగే 1 టేబుల్ స్పూను జీరా, కొద్దిగా చింతపండు పాటు మగ్గి మెత్తబడుతుంది చింతపండు. ఎండుమిర్చి 10 యాడ్ చేస్తున్నాను. మీరు కారం బట్టి ఎంత తీసుకుంటారో కారము దాన్ని బట్టి కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ పల్లీలు వేగిన తర్వాత అప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. సన్నగా పీసెస్ కట్ చేసిన ఒక ఉల్లిపాయ, కొత్తిమీర ముదిరిపోయిన కాళ్ళు, అది కనుక కాడలు లేకపోతే కనుక కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దీంట్లో వేసేస్తున్నాను. మగ్గిపోతుంది. అయితే టమాటా యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కలుపుకున్న వెంటనే కూడా దీని మీద మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసండి. ఇలా వదిలేసేయండి. అన్ని కలిపేసి చక్కగా మగ్గిపోతాయి. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదంతా కూడా చల్లారిపోయిన వెంటనే కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాం. కూడా బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న చట్నీ అంతా కూడా ఈ విధంగా ఒక్కసారి తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న వెంటనే కూడా ఒక 1/2 కప్ అనేది వాటర్ యాడ్ చేసుకుందాం. మనం చట్నీ ఎంత పలుసుగా కావాలి అనేది మీరు చూసుకొని వేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇదంతా కూడా మెత్తగా మిక్సీ జార్ పట్టుకున్న చట్నీ అంతా కూడా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉందా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకునే విధానం చూద్దాం. పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేస్తాను. కాయిపోయిన వెంటనే కూడా 1 టేబుల్ స్పూన్ అండి ఆవాలు యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసిన వెంటనే కూడా కొద్దిగా కరివేపాకు, ఒక్క రెమ్మ కరివేపాకు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిలో కలిపేసుకుందాం. అన్ని బ్రేక్ఫాస్ట్లోనికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే చట్నీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి మీరు ఎలా ఉందనేది నా కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.